హాయ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను ఈరోజు మొన్న సండే అనమాట మూవీకి వెళ్ళామన్నమాట. హర హర వీరమల్లు మూవీకి వెళ్ళామండి. ఇది ఫస్ట్ టైం అనమాట థియేటర్కి వెళ్ళాం. బ్రాడ్వే మాల్ అనమాట ఇది. ఓన్లీ థియేటర్ను ఇంకా కొంచెం షాపింగ్, అంటే ఎక్కువ పెద్ద మాల్ కాదు, ఒక 2 ఫ్లోర్స్ అంతేనండి. కానీ మాల్ మాత్రం చాలా బ్రాడ్గా ఉంది, పేరు తగినట్టుగా చాలా పెద్దది, వెడల్పుగా చాలా మంచిగా ఉంది అనమాట. ఆ రోజు మేము సాటర్డే సినిమాకి వెళ్ళామండి. అదే చెప్పాను కదా, హర హర వీరమల్లు. ఆ మూవీకి వెళ్తే ఇక్కడ నేను అదే ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు మాకు దగ్గరలో ఉన్న ప్రాజన్ మాల్కి వెళ్ళిపోతాం అనమాట. కానీ ఎందుకో ఆ ప్రాజన్ మాల్లో టికెట్స్ లేవండి ఈసారి. ఇది తెలుగు మూవీ కదా, అక్కడ టికెట్స్ లేవన్నమాట. సో అప్పుడే ఈ బ్రాడ్వే మాల్లో ఉన్నాయన్నమాట. ఇక బుక్ చేస్తారు మా వారు. ఇక మేమైతే ఇక స్టార్ట్ అయిపోయాము. మూవీ చూస్తామండి, రిటర్న్లో వీడియో తీసుకున్నాను అలాగా. ఫస్ట్ ఎందుకంటే కరెక్ట్ టైంకి మేము 4కి షో అండి స్టార్ట్. మేమేమో 3కి స్టార్ట్ అయ్యాము, 3:15కి అలా స్టార్ట్ అయ్యాము ఇంటి నుండి. కరెక్ట్ టైంకి వెళ్ళాము, అక్కడికి రీచ్ అయ్యాము. ఇంకా మా టైం లేదు స్టార్టింగ్ నుంచి వీడియో తీయడానికి. సో అందుకనే మూవీ అయిపోయిన తర్వాత ఇక అలాగా జస్ట్ చూస్తున్నాను. ఇక్కడ అంతా హ్యాండ్ బ్యాగ్స్ మామూలుగా ఉన్నాయండి, అంటే థియేటర్ మూవీ ప్లస్ చిన్న షాపింగ్ అనమాట. చిన్నగా హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివి అనమాట. ఇవన్నీ మనకి తినడానికి ఫుడ్ ఐటమ్స్, స్నాక్స్ ఐటమ్స్ అవి. ఈ పక్కనేమో ఇవి చూస్తున్నారు కదా, ఇవి బీర్ బాటిల్ అనుకోవద్దండి, అవి యాపిల్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా, జ్యూసెస్ అనమాట. జ్యూసెస్, డ్రై ఫ్రూట్స్ అవన్నమాట. నెక్స్ట్ ఈ సైడ్ వచ్చేసి ఆపోజిట్లో వచ్చేసి మనకి గేమ్స్ అండి. పిల్లలు ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు. మనం సాటర్డే సండే వీకెండ్స్ అంటేనే కొంచెం ఎంజాయ్ చేయాలనుకుంటాం కదా మాల్కి వెళ్ళి. అలానే మూవీ ప్లస్ గేమ్స్ ఇంకా షాపింగ్, ఇదే అనమాట ఈ మాల్ అంతా. కానీ మాల్ మాత్రం చాలా బాగుందండి. ఇదే ఫస్ట్ టైం. ఇదంటే ఇటువైపు ఏమో ఫుడ్ కోర్ట్ అండి. ఏమైనా తినడానికి స్నాక్స్ ఐటమ్స్ ఏవైనా సరే ఉంటాయన్నమాట. పఫ్లైనా, బర్గర్లైనా, పిజ్జాలైనా ఏం కావాలన్నా తినొచ్చు అనమాట. ఇది ఇక్కడేమో స్పోర్ట్స్ అండి. ఇవి మొత్తం స్పోర్ట్స్ షూట్స్ అనమాట. షూసే కానీ, మనకు డ్రెస్సే కానీ, ఇంకా బాళ్ళు మొత్తం చాలా మంచి కంపెనీ, చాలా బ్రాండ్ అండి ఇది తయారు చేసే ముందు టెస్ట్ చేస్తారంట. అది మంచిగా క్వాలిటీ బాగుందని అంత మెయింటైన్ చేస్తారంట వాళ్ళ క్వాలిటీ అనేది. చాలా మంచి కంపెనీ అది మాత్రం. మొత్తం అంతా అన్ని బ్యాడ్మింటన్, క్రికెట్ అన్నీ, మనకి స్విమ్మింగ్ది అన్నీ ఉంటాయి అన్నమాట. చాలా మంచి కంపెనీ, బ్రాండ్ అని చెప్పొచ్చు. అది కాస్ట్ కూడా అలాగే ఉంటుంది. అలా జస్ట్ క్యాప్చర్ చేసాం పైనే, ఇంక లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే మేమేం తీసుకోలేదండి. ఆల్రెడీ మేము లాస్ట్ టైం సైకిల్ తీసుకున్నాము ఇంకొక దగ్గర. ఇప్పుడు జస్ట్ అలా క్యాప్చర్ చేసుకున్నాను అంతే. ఎవరైనా కొత్తగా తెలియని వాళ్ళు చూస్తారు కదా, అందుకని ఇది అవుట్లుక్ అండి. ఇది మీకు బయటకు వచ్చేసాము. చాలా గ్రీనరీగా ఉందండి. ప్లాంట్స్ చాలా బాగా మంచిగా వేసుకున్నారు, మంచిగా మెయింటైన్ చేశారండి. చూడండి, ఇదంతా గ్రాస్ చాలా బాగుందనమాట. అటు సైడ్ కూడా ఆపోజిట్లో కూడా చిన్నగా ప్లాస్టిక్ దానిలో మొక్కలు వేశారు ఆపోజిట్లో. చూడండి, అది చూపిస్తున్నాం కదా, అది బ్లాక్ కనిపిస్తున్నాయి, మొత్తం అదంతా ప్లాంట్సేనండి. మొత్తం బాగా అంటే ఆ వాల్ ఏమో మంచిగా మొక్కలతో చాలా నీట్గా డెకరేట్ చేశారు. చాలా బాగా అనిపించింది. ఇదైతే సబ్వే అండి. సబ్వే అంటే అందరికి తెలిసిందే కదా, మాల్కి వెళ్తే ఇది ఎక్కడ కామనే. ఇక్కడ కూడా తినడానికి ఐటమ్స్ అనమాట. ఇక మంచిగా రిలాక్స్ అవ్వచ్చు ఇక్కడ. టీ కాఫీలు ఏం కావాలన్నా, తినడానికైనా ఏవైనా సరే ఉంటాయి ఇక్కడ. ఇలా ఉందండి ఇదంతా. చాలా బాగుంది మాల్ మాత్రం. మా ఇంటి నుండి అయితే ఒక 1/2 అవర్ అండి. ఇది ఏంటంటే అవినాషి రోడ్ అండి, ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్ అనమాట. ఎవరైనా కోయంబత్తూర్లో ఉంటే అవినాషి వెళ్ళే రోడ్లో అనమాట ఇది ఉంది మాల్. ఇక్కడ దగ్గరలో కూడా చాలా హాస్పిటల్స్, కాలేజెస్, మంచి కాలేజీలు అక్కడే ఉంటాయండి. ఈ పక్కనే అది వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తాను. అది కేఎంసిహెచ్ ఉంటుందండి. కేఎంసిహెచ్ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ అది. మనకి ఎలాంటి ఇంజ్యూరీ అయినా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా మంచిగా సాల్వ్ చేస్తారనమాట. అంత మంచి హాస్పిటల్ కేఎంసిహెచ్. ఇదేమో మనం కరసం అంటాం కదండి, అదనమాట. పిల్లలకి మంచిగా ట్రైన్ చేస్తున్నారనమాట. ఇది కూడా ఉంది మాల్ ఆపోజిట్లోనని. చూడండి, అన్ని యాక్టివిటీస్లో ఉంటారండి. సింగింగ్, డాన్సింగ్, ఇంకా బ్యాడ్మింటన్, క్రికెట్,
అస్సలు ఖాళీ ఉండరు. నేను మా ఫ్లాట్‌లోనే చూస్తున్నాగా పిల్లలు స్కూల్ నుండి వచ్చారంటే ఏదో ఒకటనమాట. క్రికెట్ క్లాస్ అయినా సరే, స్విమ్మింగ్ క్లాస్ అయినా, లేకపోతే ఇంకే క్లాస్ అని ఏది అలా ఖాళీగా ఉండరనమాట. ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు. ఈ ఆపోజిట్‌లో ఇది కర్రసాము మనం కర్రసాము అంటాం. నాకు తమిళ్‌లో తెలీదు. తెలుగులో అయితే కర్రసాము అంటాం కదా మనము. అదనమాట. అది ఇలా జరుగుతుంది ఇక్కడ. మంచిగా చేస్తున్నారనమాట పిల్లలు మాత్రం. చాలా యాక్టివ్‌గా ఉంటారండి. చాలా మంచిగా అన్నీ నేర్చుకుందాము అనే దీనిలో ఉంటారు పిల్లలు మాత్రం. ఇదిగోండి ఫైనల్‌గా మాల్ అయితే ఇలా ఉంటది అవుట్‌లుక్. ఇది ఎంట్రన్స్ అండి. ఇది ఎంట్రన్స్ ఇది. మేము రావడం అటువైపు నుంచి వచ్చాము. ఇదిగోండి ఇది ఆర్చ్ అనమాట. ఫైనల్‌గా ఇలా ఉంటది. మాల్ మాత్రం బాగుందండి. చిన్న మాల్ అయినా సరే చాలా విశాలంగా కట్టారు. చాలా బాగుంది. బ్రాడ్వే మాల్. ఇదేనండి బ్రాడ్వే మాల్. ఇదిగోండి చూసారా మెడికల్ కాలేజ్ పిల్లల వాళ్ళు. పక్కనే మాల్ కదా, ఇక తినడానికి గట్రా ఉంటాయి కదా ఇక్కడ పక్కన స్నాక్స్. అదనమాట. ఇంక మీకు వెళ్ళే దారిలో మీకు చూపిస్తానండి అది. కేఎంసీహెచ్ హాస్పిటల్ అండ్ కాలేజ్ అండి. చాలా పెద్దది. లోపలికి మేము వెళ్ళలేదు కానీ ఇంక లోపలికి చాలా నడవాలి. చాలా పెద్ద హాస్పిటల్, కాలేజ్ కూడా. మంచి మంచి కాలేజీలు ఉంటాయండి ఇక్కడ కోయంబత్తూర్లో. మాకు ఇంజనీరింగ్ కాలేజ్ అయినా మెడికల్ కాలేజీలైనా చాలా మంచిగా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇక వెళ్ళిపోతున్నాం కదా, ఇటు సైడ్ ఉంటుందండి, చూపిస్తాను మీకు. ఇంకా అలా అయిపోయిందండి మా వీకెండ్. చక్కగా మూవీకి వెళ్ళాము. బయట అయితే ఏం తినలేదు. ఆల్రెడీ నాన్ వెజ్ చేశానండి, ఇంట్లో ఉంది. జస్ట్ అలా మూవీ వెళ్ళి చూసి వచ్చేసాం అంతే. ఇదిగోండి ఇదేనండి క్లారిటీ కనిపించే లైటింగ్స్ కదా, చూడండి. కేఎంసీహెచ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. చూసారు లోపలికి లైట్స్ మొత్తం లాస్ట్ వరకు ఉంటుంది అనమాట. చాలా పెద్ద హాస్పిటల్, కాలేజ్ కూడా. చాలా మంచిగా ఉంటుంది అనమాట ఇది. కిడ్నీ ప్రాబ్లమ్స్ అన్నీ అందరు స్పెషలిస్టులు ఉంటారండి. చాలా మంచిగా చూస్తారనమాట హాస్పిటల్. మనీ కూడా అలానే ఉంటుంది, కానీ మంచిగా క్యూర్ అవుతుంది అక్కడికి వెళ్తే మాత్రం. అదేనండి, అంతేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా నాకు ఇంకేమైనా తెలిసినవి ఏమైనా ఉంటే మీకు ఇలాంటి డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను. కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్ని. ఇంకా వెజ్ రెసిపీస్, నాన్ వెజ్ రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ కూడా చూడండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.